శ్రీదేవి గారు కూడా ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలకు సంబంధించిన నిర్వాహకురాలు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటి మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి శ్రీదేవి గారు, మీ అంచనా ప్రకారం నిజంగా ఈ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నటువంటి స్టాండర్డ్స్ ఏమాత్రం సరిపోవు అన్న విషయం ఆల్రెడీ అది జగమెరిగిన సత్యం. కానీ ఎలాంటి ప్రమాణాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది? అసలు బేసిక్ రూల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు జరిగిన మీరు చెప్పిన సంగతులు కానీ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి రెస్టారెంట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. మోర్ దెన్ స్టార్ కేటగిరీ హోటల్స్లో విద్యార్థులకి మేము హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో ఫుడ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ మీద కంప్లీట్ హైజీన్, శానిటేషన్, తర్వాత ఫుడ్ బోర్న్ డిజీజెస్ ఏంటి, మిస్ హ్యాండ్లింగ్ మూలాన వచ్చేటటువంటి డిజీజెస్ ఏంటి, శానిటేషన్ ఏంటి, హైజీనిక్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది మనం పూర్తిగా వాళ్ళకి అవగాహన ఇచ్చి ట్రైన్ చేయడం కూడా జరుగుతుందండి. కానీ ఏమవుతుంది అంటే ఈ ఈ ఈ రెస్టారెంట్ కేటగిరీలోకి మీరు తీసుకున్నట్లయితే దీంట్లో 90% మంది ఎంప్లాయీస్ అన్ట్రైన్డ్ ఉంటారు. వీళ్ళకి హైజీన్ పట్ల కానీ శానిటేషన్ పట్ల కానీ పూర్తి అవగాహన ఇవ్వడం కానీ ఒక ట్రైనింగ్ ఇవ్వడం కానీ అనేది ఏమీ జరగదన్నమాట. ఇప్పుడు కిచెన్లో మనము చూసుకున్నట్లయితే హైజీనిక్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకుంటే ఆ హ్యాండ్స్ చేతులు కడుక్కునే లోషన్స్ దగ్గర నుంచి, ఆ కిచెన్ కౌంటర్స్ క్లీన్ చేయడం దగ్గర నుంచి, వెసల్స్ అండ్ యుటెన్సిల్స్ క్లీన్ చేయడం దగ్గర నుంచి ఒక పార్ట్ ఆఫ్ ది హైజీన్ ఉంటే ఫుడ్ స్టోరేజ్ అంటే ఎప్పుడు ఏది ఫుడ్ వస్తుంది దాన్ని ఎలా మనం స్టోర్ చేసుకోవాలి, లీఫో ప్రిన్సిపల్ అండ్ ఫీఫో ప్రిన్సిపల్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని లేకపోతే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని రకరకాల ప్రిన్సిపల్స్ ద్వారా ఈ ఫుడ్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుందని. అండ్ టెంపరేచర్స్, మరి ముఖ్యంగా ఏ టెంపరేచర్లో ఏ ఫుడ్ స్టోర్ చేస్తున్నారు, తీసాక దాన్ని మళ్ళీ యూజ్ చేసేటప్పుడు ఏ టెంపరేచర్ దాకా రీహీట్ చేస్తున్నారు, దానికి ఎంత టైం తీసుకుంటున్నారు, ఇవన్నీ ట్రైన్డ్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. స్టార్ కేటగిరీ హోటల్స్లో ఇలాంటివి చాలా వరకు 100% ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ అందరు కూడా ఇలా హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కాలేజీల్లోనూ చదువుకుని వచ్చి ప్రొసీజర్స్ అన్ని ట్రైన్ చేసుకుని వస్తారు. పైగా వాళ్ళ రెప్యుటేషన్ అండ్ బ్రాండ్ ఇమేజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కూడా వాళ్ళు చాలా గట్టిగా వీటిని పట్టించుకుంటారు. కానీ ఆ స్టార్ కేటగరైజేషన్ లేని రెస్టారెంట్స్ కానీ హోటల్స్లో కానీ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ట్రైన్డ్ అండ్ ఎక్విప్మెంట్ వాళ్ళ కిచెన్కి సరిపడా వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండదు. అండ్ తర్వాత మెయిన్లీ ఫుడ్ స్టోరేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త అస్సలు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, ఒక నెలకు వాళ్ళకు ఒక 100 కేజీలు చికెన్ వాడుతున్నారు అనుకోండి, 60-70 కేజీలు వాడేసిన వెంటనే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఆర్డర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా శానిటేషన్ ప్రిన్సిపల్స్ ప్రకారం టోటల్ ఉన్న లోపల స్టోర్డ్ చికెన్ని బయటికి తీసి కొత్తగా వచ్చిన దాన్ని లోపలికి పెట్టి పాతగా ఉన్న దాన్ని పైకి పెట్టుకుని దాన్ని అలా వాడుకోవాల్సినటువంటివి ఇలాంటి చిన్న ప్రిన్సిపల్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇవి వాళ్ళు ఏవి ఫాలో అవ్వరు. నెంబర్ 1 బికాస్ వాళ్ళకి అలాంటి అవగాహన ఉండదు. నెంబర్ 2 ప్రాపర్ స్టోరేజ్ ఎక్విప్మెంట్ కానీ స్టోరేజ్ మీద ఒక అవగాహన కానీ ఉండదు. నెంబర్ 3 వాళ్ళని చెక్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. దేర్ ఈజ్ నో అథారిటీ చెకింగ్ దెమ్. హోటల్ని నడిపే, రెస్టారెంట్ని నడిపే నిర్వాహకులు ఎంతసేపటికి క్యాష్ ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత సేల్ అయింది అనేది చూసుకుంటారు. కానీ ఈ హైజీనిక్ ప్రాక్టీసెస్ ఎవరు చూడరు. మనం కూడా ఏంటంటే యాజ్ కస్టమర్స్ వెళ్ళినప్పుడు రుచికి ఇచ్చినంత ప్రాముఖ్యత లోపలికి వెళ్ళి చూడాలని కానీ హైజీన్ అండ్ శానిటేషన్ని పట్టించుకోవాలి మనకి అనిపించదు. మూడోది లాస్ట్ అండ్ చాలా బాదర్సమ్ ఏంటంటే ఎవరైనా అలాంటి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి ఏదైనా కంప్లైంట్ చేసుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. మీరు గమనించినట్లయితే తెలంగాణ ఫుడ్ హైజీన్ అండ్ సేఫ్టీ ర్యాంకింగ్లో చాలా కింద ఎక్కడో ఉందన్నమాట. ఆల్ ఇండియా ర్యాంకింగ్ చూసుకుంటే చాలా కింద ఎక్కడో ఉంది. లార్జ్ స్టేట్స్ ఒక 20